నమస్కారం అండి. నేను మీ మనోహర్ రావు, వాస్తు బిల్డింగ్ ప్లానర్ని. ఈరోజు మనం మామూలుగా ప్లాట్ తీసుకున్నప్పుడు కానీ ఇల్లు తీసుకున్నప్పుడు కానీ వాటికి దిక్కులు నిర్ధారణ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొద్దిమందికి, చాలామందికి. ఎందుకంటే దాని హద్దులు ఏందో తెలియదు. అంటే దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అనేటివి మన ప్లాట్కు కానీ మన ఇంటికి కానీ తూర్పు ఎక్కడ ఉంటుంది, పడమర ఎక్కడ ఉంటుంది, ఉత్తరం ఎక్కడ ఉంటుంది, దక్షిణం ఎక్కడ ఉంటుంది అనే విషయాలు చాలామందికి డౌట్ ఉంటుంది బాగా. కాబట్టి వాటి గురించి ఈరోజు వివరంగా వివరించుకుందాం. మన ఇంటి వాస్తు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందు ముందు వాస్తుకు సంబంధించిన వీడియోలన్నీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ అనుకుందాం. మనం ఒక ప్లాట్ ఉంది, స్క్వేర్ ప్లాట్ తీసుకున్నాను నేను. యాక్చువల్గా స్క్వేర్ లైక్ అంటే ఒక పెద్ద ప్లేస్ అనుకుందాం. 100 ఫీట్లు ఉంది, 100 ఫీట్లు ఇక్కడ, 100 ఫీట్లు ఇక్కడ. ఇంకా స్క్వేర్ అనుకున్నాం కాబట్టి 4 దిక్కులు అంతే ఉంటుంది. 100 ఫీట్లు, 100 ఫీట్లు. రెక్టాంగిల్ అయితే ఒక సైడు తక్కువ, ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది. స్క్వేర్ కాబట్టి 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి స్క్వేర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ తీసుకొని చెప్పుకుందాం. మనం ఎప్పుడు కూడా దీన్ని మనకు మామూలుగా నార్త్ టాప్ తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా నార్త్ను టాప్ అనుకోవాలి. నార్త్ను టాప్ ఎందుకు అనుకోవాలనుకుంటే మన ప్రపంచ పట్టణంలో కానీ మన ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ఇంకేదైనా పటాలలో అంటే మ్యాప్లు, ఏ రకమైన మ్యాప్ చూపించాలనుకున్నా కూడా, ఇలాంటి మ్యాప్లు తయారు చేయాలనుకున్నా కూడా యాజ్ ఏ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఏ ప్రభుత్వ ప్రైవేటు ఏ సెక్టర్లలో అయినా కూడా ఒక మ్యాప్ను, ఒక పటాన్ని చూపించాలనుకున్నప్పుడు నార్త్ అనే డైరెక్షన్ పైనకే చూపించవలసి వస్తుంది. అది డిఫాల్ట్గా పైనకే చూపించాలన్నమాట. మనకి నార్త్ అంటే ఉత్తరం, నార్త్ అంటే ఉత్తరం. నార్త్కు డెడ్ ఆపోజిట్లా సౌత్ ఉంటుంది. కింద సౌత్ అంటే దక్షిణం. సౌత్ అంటే దక్షిణం. టాప్ నార్త్ అయిపోయింది, దాని కింద బాటము దక్షిణం అయిపోయింది. నార్త్కు దక్షిణానికి రైట్ సైడ్లో అంటే నార్త్ సైడ్ తిరిగినప్పుడు కుడి చేతి వైపు ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్ అంటే తూర్పు ఉంటుంది. తూర్పుకు ఆపోజిట్లో అంటే తూర్పు వెనకాల పడమర ఉంటుంది. పడమర అంటే వెస్ట్ ఉంటుంది. పడమర. ఇప్పుడు మనం మామూలుగా దిక్కులు ఏంది, ఆ దిక్కులు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ దిక్కు ఉంటుంది అనేది చెప్పుకున్నాం. మామూలుగా తూర్పు అనేది కామన్గా అందరూ డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, అందరికీ తెలిసే. మామూలుగా మన విలేజ్లో చూసుకున్న, టౌన్లో చూసుకున్న, చిన్న పిల్లల కంటే ముసలి వరకు దాదాపు అందరూ ఐడెంటిఫై చేస్తారు. ఏముంటుంది, సూర్యుడు ఉదయించే దగ్గర తూర్పు ఉంటుంది అనేది. ఎస్, సూర్యుడు ఉదయించే ఏ ఏరియా అయితే ఉంటుందో అది తూర్పు. ఆ ఏరియానే తూర్పు అనుకుంటాం మనం. లైక్ సన్ రైజ్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతుందో మార్నింగ్, వాటిని తూర్పు అంటున్నాం. సన్సెట్ ఉంటుంది కదా, సన్సెట్ ఏదైతే ఉందో అది పడమరకు తీసుకుంటాం మనం. మార్నింగ్ ఈవినింగ్ అంటే సాయంత్రం, ఉదయం. ఉదయము సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో ఆ ఏరియాను అంటే అటు దిక్కును మన ముఖంకి ఎదురుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ఇది తూర్పు అని ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, ఐడెంటిఫికేషన్ మనకి ఎలాంటి ఎప్పుడు ఏది తెలియనప్పుడు అంటే మన దగ్గర కంపాస్ లేనప్పుడు, లేకపోతే మనకు ఆ ఏరియా కొత్తగా ఉన్నప్పుడు,
కాబట్టి ఆ ఏరియా కొత్త ఉంది, లైక్ ఫారెస్ట్ ఏరియాలోకి పోయినాము, అడవి ప్రాంతంలోకి పోయినాము, అక్కడ మనకు తెలియని ఏరియా కాబట్టి అక్కడ మనం నార్త్ ఎక్కడ ఉంటుంది ఏంది ఐడెంటిఫై ఎట్లా చేసుకోవాలన్నప్పుడు లైక్ అటు సైడ్ సూర్యుని చూసుకోవాలి. సూర్యుని చూసుకొని ఆ టైమింగ్ని బట్టి మనం ఏ టైంలో ఉన్నామో అప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఉన్నామా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ బిలో ఉన్నామా, మార్నింగ్ అవర్సా ఆఫ్టర్నూన్ అవర్సా చూసుకొని నూన్ అవర్స్ అయితేనేమో మనకు పడమర సైడ్ ఉంటుంది, దాన్ని బట్టి ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. మార్నింగ్ అవర్స్ అయితేనే తూర్పు సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి రిమైనింగ్ కోసం అంటే రిమైండర్ జస్ట్ లైక్ ఐడియా ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే దాంతోపాటు ముందుకు దీన్ని చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. దాన్ని బట్టి మనం తూర్పును ఐడెంటిఫికేషన్ చేస్తాం. తూర్పు అంటే లైక్ ఇప్పుడు సూర్యుడు ఎదురుగా ఉన్నప్పుడు తూర్పు ఇది వచ్చింది, ఇది తూర్పు అనుకున్నప్పుడు దీన్ని తూర్పు అనుకున్నప్పుడు ఎడమ సైడు ఉత్తరం ఉంటుంది, కుడి సైడు దక్షిణం ఉంటుంది. తూర్పు లైక్ సూర్యుడు ఇక్కడ ఇటు సైడు ఉదయిస్తున్నాడు, సూర్యునికి ఎదురుగా ఉన్నాము, అప్పుడు ఎడమ సైడ్ ఉన్నది ఏమో ఉత్తరము, కుడి సైడ్ ఉన్నది దక్షిణము, వెనుక భాగం ఉన్నది పడమర. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇది దాదాపుగా ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా అందరికీ ఐడియా ఉంటుంది. లైక్ ఐడియా లేని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే, ఏమైపోయింది మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఎలా ఉంటాయి ఏందనేది అయిపోయింది. క్లియర్, రైట్. ఇప్పుడు మన ప్లాట్ ఇది మన ప్లాట్ అనుకుందాం. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100x100 అంటే 100 ఫీట్ల వెడల్పు, 100 ఫీట్ల పొడవు ఉన్నది. ఇంత స్థలం ఉంది మనకు సొంతంగా. ఆ స్థలానికి తూర్పు ఎక్కడ? తూర్పు ఎటు సైడు. ఇదేంది తూర్పు ఇటు అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు తూర్పు ఎటు సైడు అని అంటున్నారు. ఇక్కడే ఉంటుంది లాజిక్ మొత్తం. తూర్పు అనేది అన్ని సందర్భాలలో ఇటు సైడ్ అంటే ఇటు సైడే ఉంటుంది, బట్ కానీ అన్ని సందర్భాలలో ఈ మొదటి నుండి ఈ లాస్ట్ వరకు తూర్పునే కన్సిడర్ చేయడానికి వీలు పడదు. అన్ని సందర్భాలలో తూర్పు అని ఓన్లీ 4 దిక్కులనే ఫైనల్ చేయము. కాబట్టి తూర్పు అనేది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అనే 4 దిక్కులు ఉంటాయి. దాంతోపాటు ఇంకొక 4 దిక్కులు కూడా ఉంటాయి, విదిక్కులు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం కదా. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి. తూర్పుకు ఉత్తరానికి మధ్యలో ఉన్నది ఈశాన్యం ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటే లైక్ ఈశాన్యం, నార్త్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. సౌత్ వెస్ట్ నైరుతి, సౌత్ వెస్ట్ నైరుతి. నార్త్ వెస్ట్ ఉంటుంది. నార్త్ వెస్ట్కు వాయువ్యం ఉంటుంది. నార్త్ వెస్ట్ వాయువ్యం. ఈ 8 దిక్కులను ఫైనల్ చేసుకొని ఆ దిక్కులతో మనం మిగతా కార్యక్రమాలని చేసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 4 దిక్కులు అయిపోయింది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అయిపోయింది. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి అయిపోయింది. వీటిని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు తూర్పు ఎక్కడ, లైక్ ఈ ప్లాట్లో తూర్పు ఎక్కడ ఉంది, లైక్ మీరందరూ అనేది నేను అనేది కూడా ఇక్కడ నుండి ఇది ఈ సైడ్ తూర్పు సైడ్ సార్, ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పడమర. లైక్ ఓకే, ఎస్ కరెక్ట్. అటు సైడే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. కానీ అన్ని సందర్భాలలో ఈ టోటల్ భాగాన్ని అంటే ఈ ముందు ఇక్కడ ఈ సైడ్ నుండి ఇక్కడ వరకు ఉన్న ఫుల్ భాగాన్ని తూర్పుగా తీసుకోము. కొన్ని సందర్భాల్లో మాత్రమే మొత్తాన్ని తూర్పుగా తీసుకోబడుతుంది. ఎందుకు అంటే చెప్తా, ఇప్పుడు అదే చెప్తా. లైక్ ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది, ఒక ప్లాట్కు 4 భాగాలు చేసుకుందాం. మిడిల్ నుండి చేసుకుందాం.
ఇప్పుడు ఇది ఓకే, ఇది తూర్పు అనుకుందాం. ఇప్పుడు 4 భాగాలు ఉన్నాయి కదా, వీటిని ఎట్లా చెప్తాం మనం? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇందులో తూర్పు ఎక్కడ? ఇది తూర్పా, ఇది తూర్పా? లేదు సార్, 2 తూర్పే. అయితే ఈశాన్యం ఎక్కడుంది, ఆగ్నేయం ఎక్కడుంది చెప్తున్నాను, అదే చెప్తా. ఇది తూర్పు. కొన్ని సందర్భాలలో తూర్పు మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం తీసుకుంటాం. తూర్పు మధ్యస్థానం అంటే ఇది తూర్పు, ఓన్లీ ఇది తూర్పు. ఈ సెంటర్ లైక్ అంటే ఇందులో 3 భాగాలు చేసుకున్నప్పుడు, లైక్ 3 భాగాలు చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఓన్లీ 4 భాగాలు చేసుకుంటే, ఈ ప్లాట్ మొత్తం 4 భాగాలు చేసుకున్నప్పుడు ఇది మాత్రమే తూర్పుకు కన్సిడర్ చేస్తాం, వేరే ఇది కన్సిడర్ చేయము. ఇది మాత్రమే ఉత్తరం దక్షిణ యాడ్ చేస్తాం, వేరే ఏది వేయం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కూడా ఓన్లీ ఇక్కడ తూర్పు మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం, ఈ 2 భాగాలే ఫైనల్. తర్వాత ఇది ఏంది మరి, ఇదంతా తూర్పే అన్నాడు కదా సార్ ఇంతకుముందు కంటే. లేస్, ఇదంతా కూడా తూర్పే. బట్ కానీ తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, పేర్లు మారిపోతాయి. ఈ భాగం తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం. ఈ మొత్తం తూర్పు అంటే కాదు, ఈ తూర్పు మధ్యస్థానం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం. లైక్ కొద్దిసేపు మెజర్మెంట్ తీసేస్తా, కొలతలు తీసేస్తే మీకు ఈజీ ఉంటుంది, కొంచెం కొద్దిసేపు క్లియర్గా రాస్తాం మళ్ళీ ఒకసారి. ఇది మొత్తం తూర్పు అనుకున్నాం కదా, మొత్తం తూర్పు కాదు. తూర్పులో 3 భాగాలు జరిగాయి, 3 విధాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ భాగాన్ని తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఈ తూర్పు మధ్యస్థానం, తూర్పు మధ్యస్థానం, తూర్పు ఆగ్నేయం. అంటే ఎన్ని భాగాలైనాయి? 3 భాగాలు. తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్యస్థానం, తూర్పు ఆగ్నేయం, 3 భాగాలైనాయి. లైక్ అన్ని దిక్కులు కూడా ఇలాగనే 3 భాగాలుగా విడదీసి చేయడం జరుగుతుంది. ఎస్, ఓన్లీ తూర్పు ఇది ఒక్కటే మధ్యస్థానమా సార్ అని మీరంటే నేను ఏం చెప్తాను అంటే, ఎస్ కాదు, అన్ని సందర్భాల్లో అది ఆ మధ్యస్థానం ఒకటే తూర్పు కాదు. ఒక్కొక్క ప్లాట్ని బట్టి, ఒక్కొక్క మెజర్మెంట్ని బట్టి తూర్పు మధ్యస్థానాలు చేంజ్ అవుతాయి. ప్లాట్కి ఒక కాంపౌండ్ వాల్ ప్రహారీ ఉంటుంది, దానికి ఒకలాగా తీసుకుంటాము. ఓన్లీ ఇల్లు ఉంటుంది, ఇల్లుకి ఒకలాగా తీసుకుంటాము. రకరకాలు తీసుకుంటాం. అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వీటన్నిటికీ కండిషన్ ఉంటుంది తప్పకుండా. ప్రతిదానికి అన్నిటికీ ఇదేనా సార్ అంటే కాదు. ప్రతిదానికి ప్లేస్ని బట్టి కండిషన్ అప్లై ఉంటుంది. కండిషన్ను బట్టి మేము చేస్తాం. కాబట్టే ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ కాబట్టి వాస్తు తెలిసిన వ్యక్తులతో ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి తెలుసు అనమాట ఆ కండిషన్ ఏంది, దాని వ్యవస్థ ఏంది. కాబట్టి నేను చెప్తున్నా అంటే దానికి కండిషన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక ప్లాట్ అనుకున్నప్పుడు దీంట్లో తూర్పు ఎక్కడ? ఇది తూర్పు. లైక్ ఇప్పుడు ఈ ప్లాట్ మొత్తం తూర్పేసి, ఇదంతా తూర్పు, ఇదంతా ఉత్తరం. లైక్ కామన్గా చెప్తారు, మీ ప్లాట్లో తూర్పు ఎక్కడ? ఇది తూర్పు రోడ్ ఉంది, ఉత్తర రోడ్, దక్షిణ రోడ్. లైక్ ఇది ఎప్పుడు అంటే, ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే 100% 0 degrees ఉన్నప్పుడు మాత్రమే. 0 degrees అంటే నార్త్ 0 degrees, తూర్పు 90 degrees, 180 degree, లైక్ 180 degrees, దక్షిణం 180 degrees, పడమర 270 degrees, ఉత్తరం 360, లైక్ 360 degrees. 360 అన్నా 0 అన్నా ఒకటే, సేమ్ రౌండ్ గోళం కాబట్టి రౌండ్ తిరిగేస్తే 360 అయిపోతుంది. 360 అయినా 0 అయినా ఒకటే. ఉత్తరం 0 degrees ఉన్నప్పుడు, తూర్పు 90 degrees ఉన్నప్పుడు మాత్రమే ఈ తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్యస్థానం, తూర్పు ఆగ్నేయం వర్తిస్తుంది. అప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రతి ప్లాట్ అట్లాగే ఉంటుందా అంటే 100% ఉండదు. కొన్ని ప్లాట్లు కొన్ని సందర్భాల్లో మాత్రమే అట్లా ఉంటాయి. కాబట్టి వాటిని చూసి ఎంపిక చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. వాటి కోసం చాలామంది ఏమంటారు, డిగ్రీస్ వాస్తు అంటారు. డిగ్రీస్ వాస్తు అనేది ఇదే నేను చెప్పేది అదే. ఇప్పుడు 0 degrees, 90 degrees, 180, 270, 360, లైక్ ఎందుకు చెప్తున్నా అంటే డిగ్రీస్ 100% తూర్పుకు ఉందా, 100% ఉత్తరానికి ఉందా? 100% తూర్పుకు ఉత్తరానికి చాలా తక్కువ ప్లాట్లు మాత్రమే ఉంటాయి. 5 degrees, 10 degrees, 20 degrees, 30 degrees తిరిగిన ప్లాట్లు మాత్రమే ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకు అంటే అది బిగినింగ్, ఆ లేఅవుట్ చేసేటప్పటి నుండి, ఆ పట్టణం ప్రణాళిక స్టార్ట్ చేసే ముందు నుండే
అది కొంచెం బిగినింగ్. ఆ రోడ్డు అక్కడ ఉన్న రోడ్లు డెవలప్మెంట్ ఎట్లా ఉన్నాయో ఆ రోడ్లను డెవలప్మెంట్ని బట్టి ఆ రోడ్డు డైవర్షన్ బట్టి లైక్ ఆ రోడ్డు ఏ దిక్కు నుండి ఏ దిక్కు పోతుందో దాన్ని బట్టి అక్కడ ఉన్న లేఅవుట్ను తయారు చేస్తారు. కాబట్టి అది 100% ఉత్తరానికి అతను 100% తూర్పుకు ఉండాలనేది లేదు. ఎందుకంటే 0 degrees నార్త్ ఉన్నది ప్లాట్లు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని తీసుకోవాలనుకున్నప్పుడు చాలా 0 degrees నార్త్ ఉన్న ప్లాట్లను మాత్రమే ఎక్కువ శాతం తీసుకోవడానికి ప్రిపేర్ చేయాలి. కానీ చాలా తక్కువ దొరుకుతాయి, వాటిని చూసి తీసుకోవడం ఉత్తమం. 0 degrees నార్త్ ఉన్నప్పుడు మాత్రమే వీటి గురించి చెప్తున్నాను నేను. అయిపోయింది. ఓకే, 0 degrees ఉంది, తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్యస్థానం, తూర్పు ఆగ్నేయం, లైక్ ఇది అయిపోయింది. ఒక దిక్కు గురించి చెప్తున్నా, మిగతా అన్నిటి గురించి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా. ఇది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సరే మళ్ళీ ఒకసారి తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్యస్థానం, తూర్పు ఆగ్నేయం. ఓకే, ఇది అయిపోయింది కదా. కొంచెం కిందకి రాతాం. 180 270. ఇప్పుడు ఇదేంది? దక్షిణ మధ్యస్థానం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి. మీకు అర్థమైందా? ఇంతకుముందు చెప్పిన ఉత్తర మధ్యస్థానం, దక్షిణ మధ్యస్థానం సేమ్. ఇది ఉత్తర మధ్యస్థానం అంటే దక్షిణ మధ్యస్థానం వరకు వస్తుంది. దక్షిణ మధ్యస్థానం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి. ఓకే, నెక్స్ట్ పడమర మధ్యస్థానం, ఈ భాగం ఏదైతుందో ఈ భాగాన్ని పడమర నైరుతి, ఈ భాగాన్ని పడమర వాయువ్యం. ఎస్, ఈ భాగాన్ని మాత్రమే పడమర వాయువ్యం, పడమర మధ్యస్థానం, పడమర నైరుతి, లైక్. ఓకే, నెక్స్ట్ ఉత్తర మధ్యస్థానం, ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం. మీకు అర్థమవుతుందా? చాలా ఈజీ. మీరు లైక్ ఇంకా ముందు ఇంకా వేరే రకంగా చెప్తే, జస్ట్ ఒక ప్లాట్ అనుకున్నప్పుడు దీనిలో తూర్పు ఎక్కడ, లైక్ 100 feet ఉంది, 50 feet సెంటర్ తీసుకొని ఆ 50 feet నుండి వెనకాలకు 50 feet తీసుకొని ఇక్కడ 50 feet, అటు 50 feet. ఈ 50 feet ఏదైతే మధ్యస్థానం ఉందో అదే తూర్పు మధ్యస్థానం. ఇటు భాగం తూర్పు ఈశాన్యం, ఇటు భాగం తూర్పు ఆగ్నేయం. లైక్ పెద్ద ఏం డౌట్ లేదు, ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది, ఏమి టెన్షన్ ఉండదు. తర్వాత ఇది అయిపోయింది. ఇది ఒక ప్లేస్కు సంబంధించినప్పుడు ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్లేస్కు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంతకుముందుకు ఏమనుకున్నాం, ఈ భాగం మొత్తం అంటే ఇంతకుముందుకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమనుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తూర్పు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు దక్షిణం, ఇక్కడ నుండి ఇక్కడ పడమర, ఇక్కడ నుండి ఉత్తరం అనుకున్నాం. నెక్స్ట్ ఏమనుకున్నాం, తూర్పు మధ్యస్థానం, ఇక్కడ నుండి ఇక్కడ తూర్పు మధ్యస్థానం, ఇక్కడ నుండి ఇక్కడ ఉత్తర మధ్యస్థానం, దక్షిణ మధ్యస్థానం, పడమర మధ్యస్థానం అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాట్లో 3 భాగాలు చేసుకుందాం. 1 2 3, 1 2 3. మళ్ళీ ఇటు 3 భాగాలు, 1 2 3. కొంచెం లైక్ మళ్ళీ చేస్తా. 3 భాగాలు చేసుకున్నాం. 3 అంటే 9 భాగాలు అయ్యాయి మొత్తం. 1 2 3 4 5 6 7 8 9 10 9 భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి తూర్పు మధ్యస్థానం, తూర్పు ఈశాన్యం. మీకు అర్థమవుతుందా? ఈ ఆఫ్ నుండి ఇది మాత్రమే తూర్పు ఈశాన్యం. ఈతలు వచ్చేసి ఉత్తర ఈశాన్యం. ఇక్కడ భాగం ఏందా అనుకున్నాం, ఉత్తరం. ఇక్కడ తూర్పు. కాబట్టి ఇందులో 3 భాగాలు చేసుకున్నాం కదా. అప్పుడు ఈ భాగంలో డయాగ్నల్గా ఆఫ్ తీసుకున్నప్పుడు ఇది తూర్పు ఈశాన్యం, ఇది ఉత్తర ఈశాన్యం. ఎస్, ఇది ఈయనే ఉంటుంది మొత్తం. దీని
లాజిక్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మీకు మళ్ళీ కూడా చెప్తున్నా, వాస్తు శాస్త్రంలో కొన్ని పదాలు టర్మినాలజీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ టర్మినాలజీ యూజ్ చేస్తే మీకు నేను చెప్పే పదాలు మీకు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఓవరాల్గా మనం రెగ్యులర్గా ఎట్లా మాట్లాడుకుంటున్నామో, రెగ్యులర్గా మనం చెప్తే ఎట్లా మీకు అర్థమవుతుందో, మనం మాట్లాడే మాటల్లోనే, మాట్లాడే భాషలోనే అందరికీ అర్థమయ్యే విధంగా నేను సబ్జెక్ట్ చెప్పే ఉద్దేశంతో చెప్తున్నాను. సార్ ఇట్లా చెప్తున్నాను అనుకోవద్దు ఎప్పుడు కూడా. శాస్త్రంలో ఉన్న టర్మినాలజీ అంటే శాస్త్రంలో ఉన్న పదాలన్నీ చాలా వరకు అర్థం కాదు. నేను అది కూడా టర్మినాలజీ అనేది ఏంది, దాని గురించి సంబంధించింది ఏంటనేది నేను మీకు 2 వర్డ్స్ ఇందులో వస్తాయి, అవి నేను మీకు చూపిస్తాను. తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. ఇది తూర్పు మధ్యస్థానం, తూర్పు మధ్యస్థానం. ఇది తూర్పు, ఇది సేమ్ ఇంతకుముందుకు లాగానే డయాగ్నల్. ఇది తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం. తూర్పాగ్నేయం, దక్షిణాగ్నేయం. ఇక్కడ తూర్పాగ్నేయం ఉంది, ఇక్కడ దక్షిణాగ్నేయం ఉంది. ఇది దక్షిణ మధ్యస్థానం. ఇది లైక్ ఇంతకుముందు లాగానే డయాగ్నల్. దక్షిణ నైరుతి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి. ఈ భాగం ఏంది నైరుతిగా, పడమర నైరుతి, పడమర నైరుతి, పడమర మధ్యస్థానం, పడమర మధ్యస్థానం. ఇదేంది సేమ్ ఇంతకుముందు లాగానే కన్వర్షన్. దక్షిణ వాయువ్యం, దక్షిణ వాయువ్యం. ఇదేంది ఉత్తర వాయువ్యం, ఉత్తర వాయువ్యం. మీకు అర్థమైంది. ఉత్తర మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం. ఎస్ సార్, ఓకే. అన్ని బాక్సులు 9 బాక్సులు చేసిరు, 9 బాక్సులు అన్నీ అయిపోయాయి. మీ మిడిల్లో మిగిలిపోయింది. ఇదేంది సార్, అసలు అది ఏ దిక్కు, దానికి ఏది వర్తిస్తుంది, అదేంది అని డౌట్ వస్తుంది మీకు. చెప్తా. ఇది బ్రహ్మస్థానం. మన ఇంట్లో బ్రహ్మస్థానం అని ఒక ప్లేస్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే దరిద్రంగా మధ్యలో బాత్రూమ్లు పెడతారు, బ్రహ్మస్థానాన్ని క్లోజ్ చేస్తారు. ఈ మిడిల్లో ఎప్పుడు కూడా బాత్రూమ్ లాంటివి, లెట్రిన్ లాంటివి, టాయిలెట్స్ లాంటివి పెట్టద్దు. మీరు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టి, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టినా కూడా ఈ బ్రహ్మస్థానంలో బాత్రూమ్లు కానీ, టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇతర లాంటి రూములు పెట్టవలసి వచ్చినప్పుడు మీరు పెట్టిరే అనుకోండి, ఇంకా మీ ఆ ఇల్లు నాశనానికి దారి తీస్తుంటుంది. ఎందుకు అంటే బ్రహ్మస్థానం, బ్రహ్మ ఉండే ప్లేస్లో మీరు తీసుకుపోయి బాత్రూమ్, టాయిలెట్స్ పెడితే ఏంటని పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది బ్రహ్మస్థానం, ఇది బ్రహ్మస్థానం. తూర్పు ఇదంతా తూర్పు భాగం. తూర్పు భాగంలో తూర్పు ఈశాన్యం, తూర్పు మధ్యస్థానం, తూర్పు ఆగ్నేయం. ఇదంతా దక్షిణం, దక్షిణాగ్నేయం, దక్షిణ మధ్యస్థానం, దక్షిణ నైరుతి. ఈ భాగం మొత్తం పడమర, పడమర నైరుతి, పడమర మధ్యస్థానం, పడమర వాయువ్యం. ఈ భాగం మొత్తం ఉత్తరం, ఉత్తర వాయువ్యం, ఉత్తర మధ్యస్థానం, ఉత్తర ఈశాన్యం. మీకు అర్థమైపోయిందా? ఈజీగా మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇప్పుడు వచ్చేసరికి ఓకే, క్లోజ్. ఇంకొక రకంగా ఇంకొకటి చెప్తా దీంట్లో. ఈ ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి అంటారు. ఏం సార్ అసలు అది ఏ భాగంలో వస్తుంది అనుకుంటే, ఈ భాగం ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడి వరకు నైరుతి, నైరుతి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎప్పుడు కూడా ఆగ్నేయం. ఈ భాగం నుండి ఈ భాగం అంటే ఈ మూలలు, కార్నర్స్ ఈశాన్యం. ఈ భాగం నుండి ఈ భాగం వరకు వాయువ్యం. ఈ కార్నర్స్ ఏవైతున్నాయో ఇవి చాలా ముఖ్యం. వీటిని ఆధారంగానే మన ఇంట్లో వాస్తును కూర్చోబెట్టడానికి, మన ఇంట్లో వాస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని, వాస్తు పటం తయారు చేయాలన్నా కూడా వీటిని ఆధారంగానే చేస్తాం. వీటితో పాటు ఇవి మూలాలు. ఓకే, మీకు అర్థమైపోయిందా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అవి ఎలా ఉంటాయి, వాటి వ్యవస్థ ఏంది, అవి ఈశాన్యం అనేది ఏ మూలను తీసుకుంటే ఈశాన్యం వస్తుంది, ఏ మూలను తీసుకుంటే ఆగ్నేయం వస్తుంది,
ఏ మూలను తీసుకుంటే వాయువ్యం వస్తుంది, ఏ మూలను తీసుకుంటే నైరుతి వస్తుంది అనే విషయాలు మొత్తం మీకు అర్థమైపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి టర్మినాలజీలో కొన్ని లాజిక్లు మీకు చెప్తాను, ఒక్కసారి అయినండి. అంటే లైక్ ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఈ భాగంలో తూర్పు మధ్యస్థానం తీసుకుందాం. తూర్పు మధ్యస్థానం, ఎస్ ఇదే కదా తూర్పు మధ్యస్థానం. అంటే లైక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. 4 భాగాలు చేసుకుందాం, ఇటు 4 భాగాలు చేసుకుందాం. ఓకే, మీకు కనిపిస్తుంది, అర్థమవుతుంది కదా. ఎస్ 4 భాగాలు చేసుకుందాం. ఇదేంది తూర్పు మధ్యస్థానం, ఇదేంది పడమర మధ్యస్థానం, ఎస్ ఇదేంది ఉత్తర మధ్యస్థానం, ఇది దక్షిణ మధ్యస్థానం. ఎస్ వీటిలో ఉచ్చస్థానాలు నీచస్థానాలు అనే కొన్ని స్థానాలు ఉంటాయి. ఈ ఉచ్చస్థానం నీచస్థానం అనేది శాస్త్రంలోని కొన్ని పదాలు. ఉచ్చస్థానం అంటే ఈ తూర్పు మధ్యస్థానం నుండి ఈశాన్యం వరకు ఉన్న స్థానాన్ని ఉచ్చస్థానం అంటాం. ఉచ్చస్థానం అంటాం. ఉచ్చస్థానం ఈ తూర్పు మధ్యస్థానం నుండి తూర్పు ఆగ్నేయం వరకు ఉన్న ప్లేస్ని నీచస్థానం అంటాం. నీచస్థానం అంటాం. ఎస్ ఉచ్చస్థానం, నీచస్థానం. ఎస్ అదేవిధంగా దక్షిణ మధ్యస్థానం నుండి ఆగ్నేయం వరకు, దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న భాగాన్ని ఉచ్చస్థానం అంటాం. ఉచ్చస్థానం. దక్షిణ మధ్యస్థానం నుండి దక్షిణ నైరుతి వరకు ఉన్న భాగాన్ని నీచస్థానం అంటాం. ఎస్ పడమర మధ్య భాగం నుండి పడమర నైరుతి వరకు ఉన్నదాన్ని నీచస్థానం అంటాం. నీచస్థానం. అర్థమవుతుందా మీకు? ఎస్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత పడమర మధ్యస్థానం నుండి పడమర వాయువ్యం వరకు ఉన్నదాన్ని ఉచ్చస్థానం అంటాం. ఉచ్చస్థానం. ఉత్తర మధ్యస్థానం నుండి ఉత్తర వాయువ్యం వరకు ఉన్నదాన్ని నీచస్థానం అంటాం. ఉత్తర మధ్యస్థానం నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఉన్న భాగాన్ని ఉచ్చస్థానం అంటాం. ఉచ్చస్థానం అంటాం. ఉచ్చస్థానం అంటాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. జస్ట్ లైక్ ఎందుకు చెప్తున్నా అంటే ఉచ్చస్థానం నీచ, అసలు ఉచ్చస్థానం అంటే ఏం సార్? అసలు ఉచ్చస్థానం అంటే ఏంది, నీచస్థానం అంటే ఏంది? ఇంతకుముందుకు ఏమో తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, తూర్పు పడమరాది అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడేమో ఉచ్చస్థానం నీచస్థానం అంటారు. ఇదేంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎస్ దాని గురించి చెప్తున్నా. వాస్తు శాస్త్రంలో ఉత్తర మధ్యస్థానం, ఉచ్చస్థానం, నీచస్థానం అనే విధాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి నేను మీకు అవి ఎందుకు అంటే ఈ పదాలు ఉపయోగించి మాట్లాడితే మీకు అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. ఈ ఉచ్చస్థానం అనేది వీటి గురించే కొత్త డౌట్ క్రియేట్ అయ్యి అక్కడే అయిపోతారు. మీకు ఈ సబ్జెక్ట్ మొత్తం అర్థం కాదు. కాబట్టి నేను మనకు అర్థమయ్యే టర్మినాలజీ అంటే మనకు అర్థమయ్యే, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలలో అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ఉచ్చస్థానం అంటే మంచి స్థానం. మంచి స్థానం. ఎస్ గుడ్ ప్లేస్. లైక్ నెగిటివ్, లైక్ అంటే పాజిటివ్ వైబ్స్. పాజిటివ్ వైబ్స్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ప్రహరీ గోడకు సంబంధించిన ద్వారాలు కానీ, అంటే గేట్లు కానీ, ఇంటికి సంబంధించిన ముఖద్వారాలు కానీ, అంటే మెయిన్ డోర్స్ కానీ, వీటికి సంబంధించిన అన్ని ఉచ్చస్థానానికి నీచస్థానానికి సంబంధించి ఉచ్చస్థానంలో పెట్టాలన్నా, నీచస్థానంలో పెట్టాలన్నా, మధ్యస్థానంలో పెట్టాలన్నా, వాటన్నిటి కోసము ఈ ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉపయోగించి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంటి వాస్తు ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి మీకు ఉపయోగపడే వాస్తుకు సంబంధించిన వీడియోలన్నీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ మనోహర్ రావు, వాస్తు బిల్డింగ్ ప్లానర్ని. థ్యాంక్ యూ అండి.